ఎరువుల కోసం అన్నదాతలు అరిగోసులు ఆగడం లేదు. రాత్రనక పగలనక విక్రయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు అన్నదాతలు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరీంనగర్ నుండి మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి. మనం చూస్తున్నాము, చాలా రోజుల నుంచి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. చాలా కాళ్ళు అరిగేలా, చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. కానీ యూరియా మాత్రం దొరకడం లేదు. కరీంనగర్ కి యూరియాకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి వేణు? నిఖత్, అంటే గత 10-15 రోజుల నుంచి కూడా చూసుకుంటే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సమస్య రైతులకు నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఆరుగాలం కష్టించే రైతన్నకు తప్పనిసరిగా యూరియా అనేది డెఫినెట్ గా అవసరం పడుతుంది. అంటే వర్ణుడు కర్ణించాడు కానీ యూరియా మాత్రం సకాలంలో అందకుంటే పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని చెప్పి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే మన ప్రతి చోట కూడా కనిపిస్తుంది. ఎందుకంటే యూరియా అనేది వేసినప్పుడు వారికి కొంత దిగుబడి ఎక్కువ వస్తుంది. కానీ ఒకవేళ యూరియా వేయకపోతే పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదని చెప్పి అంటే రైతన్నులంతా కూడా ఒక ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క యూరియాకి సంబంధించి చూసుకుంటే కూడా కనీసం చిన్నకారు సన్నకారు రైతులు కూడా మినిమం 3 నుంచి 5 ఎకరాల వరకు వేస్తారు నిఖత్. కానీ వారికి మినిమం 3-4 బస్తాలన్న యూరియా బస్తాలు అవసరం ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అధికారులు చెప్తుంది ఏంటంటే స్టాక్ ఫుల్ ఉంది, మీరు టెన్షన్ పడద్దు అని చెప్తున్నారే. కానీ రైతులు క్యూ లైన్ లో నిలబడినప్పుడు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క యూరియా బస్తా మాత్రం ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఒక్క యూరియా బస్తాతో మేము ఏం చేసుకోవాలి? ఈ నేపథ్యంలో కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ రైతులంతా కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్ లో ఉన్నా కూడా ఒకవేళ ఎరువుల బస్తా దొరకదో అనే ఒక భయాందోళనకు గురవుతున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, అక్కడ దాకా నిలబడ్డా కూడా వాళ్ళకు యూరియా బస్తా దొరకని నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్నటువంటి రైతన్నలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా నెలకొందని చెప్పాలి. దానికి ఎగ్జాంపుల్ చూసుకుంటే కూడా ఈ రోజు కరీంనగర్ సంబంధించి చూసుకుంటే దుర్షేడ్లో పెద్ద ఎత్తున రైతులు భారీ ధర్నా రాస్తారోకలు నిర్వహించారు. దానికి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు ప్రకటించిన నేపథ్యం, మహిళలు అంటే యూరియా బస్తాలను మధ్యలో పెట్టి బతుకమ్మలాడుతూ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే, రైతులు మాకు సకాలంలో యూరియా అందించినప్పుడు మాత్రమే మేము పెట్టిన పెట్టుబడి వస్తుంది, లేకుంటే మాత్రం మాకు రాదు, మేము నష్టాల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకోవైపు చూసుకుంటే ఓవైపు కేంద్రం రాష్ట్రం అని చెప్తూ ఉన్నారు. రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలతో మాకేం సంబంధం, రైతులకు ఎటువంటి రాజకీయాలు ఉండేవి. రైతులకు సంబంధించి చూసుకుంటే ఆరుగాలం కష్టించే రైతన్నకు సకాలంలో అన్ని ఏర్పాటు చేస్తే ఎవరు ఏ పార్టీతో మాకు ఏ సంబంధం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇటు కేంద్రం మీద రాష్ట్రం మీద కేంద్రం చెప్తూ కాలం వెల్లదీస్తున్నారా, కానీ మాకు సకాలంలో ఎరువులు అందించలేకపోతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు రేపు వచ్చే యూరియా కోసం ఈ రోజు క్యూ లైన్ లో నిలబడి ఒక పాస్బుక్ గానీ ఒక ఆధార్ కార్డు గానీ ఇచ్చినప్పుడు దాన్ని రాసుకొని తెల్లవారితే యూరియా బస్తా ఇస్తున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. అంటే రైతులు ఏం చెప్తున్నారంటే, మేము ఆధార్ కార్డు యూరియా బస్తా కోసం ఇస్తున్నాం, పాస్బుక్ ఇస్తున్నాం, కానీ రేపు కూడా దొరుకుతుందో దొరకని పరిస్థితి అయితే నెలకొందనే చెప్పాలి. వచ్చినటువంటి స్టాకు 200 నుంచి 300 ఉంటే రైతులు 500-600 మంది క్యూ లైన్ లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలో తెలియని పరిస్థితిలో పోలీస్ ప్రొటెక్షన్ కోరుతా ఉన్నారు. పోలీస్ ప్రొటెక్షన్ కోరుతున్న నేపథ్యంలో పోలీసు పర్యవేక్షణలో రైతులకు యూరియా బస్తాలు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా కొన్ని చోట్ల వస్తూ ఉంది. అంటే దీనికి కారణం ఏంటి? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది నిఖత్. ఎందుకంటే క్యాజువల్ గా అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ దీనికి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఏంటంటే ఎంత వరకు వరి ధాన్యం వేస్తారు, వీళ్ళకి ఎంత ఎరువులు అవసరం ఉంటాయి అనే దాని మీద సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ముందస్తుగానే ఎరువులను తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటిది లేకనే ఈ రోజు ఈ స్థితి వచ్చిందని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఈ రోజు గంగుల కమలాకర్ స్థానిక ఎమ్మెల్యే పూర్తి మద్దతు ప్రకటిస్తాం, పార్టీలకు అతీతంగా మేము మద్దతు ప్రకటిస్తాం. ఎందుకంటే రైతుల కోసము మేము పార్టీలకు అతీతంగా రైతు యొక్క ఆవేదనను దృష్టిలో ఉంచుకొని మేము మద్దతు ప్రకటిస్తున్నామని స్వయంగా చెప్పడం కాదు. అంటే ఈ రోజు కమలాకర్ సంబంధించి కూడా ధర్నా రాస్తారోక చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఆ తర్వాత వదిలిపెట్టిన నేపథ్యం. అంటే ముఖ్యంగా రైతాంగం అంతా కూడా కోరేది ఒకటే, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక వారం రోజుల్లో పొట్టక దశకు వస్తున్నటువంటి వరికి యూరియా ఇవ్వాలి, లేకుంటే మాత్రం చాలా నష్టపోతాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సకాలంలో ఎరువులు అందిస్తే తప్ప, లేకుంటే మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా రాకుంటే రేపు రాబోయే రోజుల్లో తాము చాలా
నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలి. ఎరువులు తప్పనిసరిగా రైతన్నకు అందించాలి. సకాలంలో అందించడమే కాదు, ప్రతి రైతుకు కూడా కావాల్సినంత ఎరువులు ఇవ్వాలి. ఒక్క ఎరువు బస్తా ఇచ్చినంత మాత్రాన తమకు సరిపోదు, ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాల్సిన ఎరువుల బస్తాలు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రతి చోట మనకు కనిపిస్తుంది. నిఖత్ ఏదేమైనా కానీ ఇప్పటివరకైనా చూసుకుంటే కూడా ఇంకొక వారం రోజుల్లో పొడదశకు వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు వేసినా కూడా యూరియా దానికి అవసరం ఉంటుంది కనుక ఈ వారం 10 రోజులు ఇవ్వకుంటే మాత్రం అంటే తమ చాలా పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్ర నష్టాల పాలే అవకాశం ఉంటుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. నిఖత్ రైట్, థ్యాంక్ యూ వేణు.